శనార్థుల పబ్లిక్ శకుంతల వచ్చింది, ఆదివారం వార్తలు తెచ్చింది. మరి వార్తలు చెప్పనికి నేను తయారున్నా, చూడడానికి మీరు తయారున్నట్టే కదా. సరే మరి ఆలస్యం చేయకుండా సురి వేసుకుందాం పాన్రి. ఇయాల్టి జోర్దార్ వార్తలు. మాకు మందు సుక్కలంటే పానం. పొద్దుగల్ల లేత్తాం 90 ఎత్తాం, నాస్టా చేయంగానే మళ్ళో 90 ఎత్తాం, పగటి పువ్వకు ముంగట కోటర్ గుద్దుతాం, మాపటీలు కాగానే మళ్ళో కోటర్ గుద్దుతాం, మళ్ళా రాత్రి పువ్వకు ముంగట మళ్ళో 90 వేయనిదే నిద్ర పట్టది. అట్లుంటుంది మరి మనతోని. ఇట్లా ఇరాం లేకుండా పగలు మాపు తేడా లేకుండా కష్టపడుతుంటే సర్కారు గుర్తింపే ఇస్తలేదుల్లా. అరే రికార్డుల మీద రికార్డులు కొడుతుంటే పట్టించుకుంటేనే లేదు. గిట్లనే ఉంటుందా చెప్పుండ్రి? ఏంది పిల్ల, ఏదో ముచ్చట సక్కగా చెప్పకుండా ఎట్లనో మాట్లాడుతున్నావు అంటారా? ఇగో వార్త రానే వస్తాంది చూడుండ్రి. 1-1-1-2-2-2 100లోపు 1000 ర్యాంకులు మా కాలేజీయే అని చెప్పుడు కాదు. 2 రోజులల్లా 419 కోట్లు మాయే మాయే, ఒక్కనాడే 333 కోట్లు మాయే మాయే అని తెలంగాణ తాగుబోతులంతా గర్వంగా చెప్పుకునే రికార్డులు కొల్లగొట్టిండ్రుల్లా. దసరా పండుగ, గాంధీ తాత జయంతి ఒకటే పార అచ్చటాళ్లకు మందు దొరుకుతుందో లేదో అని ప్రెస్టేషన్లా అడ్వాన్స్ గా ఫుల్లు బాటిల్ ఇంటికెత్తుకోపోయి ఫుల్లుగా తాగిండ్రు. ఈ ఏడు దసరా పేరు మీద ఇప్పటిదాకా తాగుబోతుల చరిత్రలో ఎన్నడూ లేని తాగుడు తాగిండ్రు. 3 రోజుల పేరు మీద అక్షరాల 698 కోట్ల 33 లక్షల రూపాయల మందును మంచినీళ్ళ లెక్కనే కడుపులో పోసుకున్నారు. సెప్టెంబర్ 29 నాడు దగ్గర 279 కోట్ల రూపాయల మందు, 30 నాడు 333 కోట్ల రూపాయల మందు, 1వ తారీఖు నాడు జర్రంత వెనుకకు తగ్గి 48 కోట్ల రూపాయల దాకా మందు వీర్చిండ్రు. 6,70,000 ఎర్ర మందు కీసాల కేసులు, 7,22,000 బీల్ర కాటన్లు. ఇక వీటిని 12తో గుణకారం చేస్తే అత్యంత అసలు లెక్కున్నది. వామ్మో, కీసాల లెక్క షాన్నే ఉన్నది కదా. అయినా అది మనకెందుకు తీయుండ్రి. రాష్ట్రంలో ఉన్న తాగుబోతులంతా పోయినేడు పీర్చిన దానికంటే ఈ ఏడు 76% ఎక్కువ పీర్చి పాత రికార్డులు పక్కున వలగేటట్టు చేసిండ్రు. గిన్నీస్ బుక్కులకు ఈ ముచ్చట తెలియదు కావచ్చు గాని, లేకుంటేనా రాష్ట్రానికి విమానంలో తరలచ్చి వయ్యిల పేరెక్కించుకొని శాల్వలతోని సన్మానం చేపిస్తారు పక్కా. మరి ఆమ్దానిని రేవంత్ అన్న ఎటు మళ్ళీయకుండా తాగుబోతుల సంక్షేమ నిధికే ఖర్చు పెట్టాలని, తాగి లివర్లు డ్యామేజ్ అయినోళ్లకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఫ్రీగా అందియాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్లల్లో జీవిడిస్తే ఇంటోళ్లకు ఇన్సూరెన్స్ కింద ₹1,00,00,000 అందియాలని, అట్లనే సింగిరేణి కార్మికులకు లాభాల వాటాలిచ్చినట్టు మా తాగుబోతుల పేరు మీద వచ్చిన లాభాలకెంచి మళ్ళా మా తాగుబోతులకు వాటా కూడా ఇయ్యాలని డిమాండ్ పెట్టబట్టిండ్రు రాష్ట్ర తాగుబోతుల సంఘం ప్రతినిధులు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయినప్పుడల్లా ఆదుకుంటున్న మందుబాబుల కోసానికి సర్కార్ ఏం చేస్తుందో చూడాలి మరి. గోదారోళ్ళంటే మర్యాద, మర్యాద అంటే గోదారోళ్ళు. ఇంటికొచ్చిన అతిథికి కడుపు నింపందే అడుగు బయట పెట్టనియరు. ఇక అల్లునికైతే చిన్నగుండది మర్యాద. దునియా అంతా మారు మోగేటట్టు 100 రకాల పిండి వంటలతోని కడుపు నింపుతుంటారు. గోదారోళ్ళతోని అట్లుంటది మరి అనేటట్టు చేస్తుంటారు. మరి మనమేం తక్కువ? గోదారోళ్ళ ట్రెండు మన తాన కూడా ఫాలో అవుతామంటారు గిళ్ళు. మరి చూడుండ్రి వీళ్ళ మర్యాదలు ఎట్లున్నాయో. అబ్బబ్బబ్బబ్బా, స్వీట్ల దుకాణాలున్న ఐటమ్స్ అన్ని దింపిండ్రు కదా, ఏది ఇడిచిపెట్టలేదు. అన్ని స్వీట్లు పెట్టిండ్రు. ఒక్క జరంత దగ్గరికి పెట్టు, అన్ని స్వీట్లు పడతాయో లేదో మరి. దసరా పండుగ స్పెషల్ అంటే గారెలు మడుగులు లేకుంటే గలవదు కదా. ఇక సంక్రాంతి సకినాలు కూడా ఇడిచిపెట్టలేదు. ఇంత పిల్లగాడు వంటి చేత్తోని ఎంతసేపు తింటాడని పెళ్లి పిల్ల గోరు ముద్దలు పెడుతున్నది కదా. వనపర్తి జిల్లా కొత్తకోట కాడ గుంత సురేష్ అన్న కొత్త అల్లునికి 101 తీర్ల వంటకాలతోని మర్యాద చేసిండు. ఏహే, ఎప్పటికీ గీ గోదారోలేనా కొత్త అల్లునికి మర్యాద చేసేది? మనం వాళ్ళకి మించి అనేటట్టే ట్రీట్ ఇచ్చిండు. అన్నోళ్ళ అల్లుడు నిఖిత్ కంచం చూడంగానే కంచమేం తింటున్నది అనే డైలాగ్ వేసుకోవచ్చు. అంతా మంచిగానే ఉన్నది గాని పిల్లగాడు నీసుముట్టాడు కావచ్చు. తెలంగాణ సాంప్రదాయపు వంటలు తలకాయ బోటి కూరలు పెట్టకుండా వార్త చూస్తున్నోళ్లను నారాజ్ చేసిండ్రు. మరి తీర్తీర్ల వంటకాలు పెట్టానని ఎందుకు అనిపించిందో సురేష్ అన్నోళ్ళ ఇంటామె చెప్తాంది ఇనుండ్రు రూపారి. 60 రకాల స్వీట్లు, 30 రకాల పిండి వంటలు, 10 రకాల ఆహార రైస్ ఐటమ్స్ చేయడం జరిగింది. దీనికి చిత్రాన్నం, పెరుగన్నం, ఫ్రైడ్ రైస్, జీరా రైస్ ఇలాంటివి చేసి విందు ఏర్పాటు చేయడం అయింది. మొదటిసారి మా అల్లుడు ఇంటికి వస్తున్నాడు కాబట్టి మేము జీవితకాలం ఇది గుర్తుండాలి, తనకు గాని మాకు గాని బాగా గుర్తుండాలని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతగానం పెడితే ఎట్లా మర్చిపోతాడక్క? అసలుకే మర్చిపోడు.
101కి 100 స్వీట్లే ఉండేటాలకు ఒక్కటి తక్కువైంది పుష్ప అని అల్లుడు మస్తు ఫీల్ అయితే తులం బంగారం చేతిలో పెట్టి కూల్ చేసిండ్రట సురేష్ అన్నోళ్ళు. ఓ అక్క, అల్లునికి జీడిగింజతోని దిష్టి తీయండ్రి, లేకుంటే తిన్నందుకు కాదు జనాలు చూసినందుకే కడుపునొస్తదని అనబట్టిండ్రు ఈ వీడియో చూసిన జనాలు. నా పేరు నిఖిత్, మాది వరంగల్. నేను దసరా పండుగ సందర్భంగా మా అత్తగారిలో అయిన కొత్తకోటకు వచ్చినాను. అయితే ఈ దసరా పండుగ విశేషంగా నాకు 101 రకాల వంటలతో భోజనం వడ్డించారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. తమ్ముడు మాత్రం మస్తు ఖుషి అయినట్టున్నాడు. ఇక ఈ భోజనాల గురించి అందరికి చెప్పుకొని జీవితాంతం మర్చిపోని మధుర జ్ఞాపకంగా దాచుకున్నట్టే ఉన్నాడు పోన్రి. మేము మస్తు అభివృద్ధి చేసినామంటే మేము మస్తు అభివృద్ధి చేసినామని అన్ని పార్టీల నాయకులు చెప్తుంటారు. సెంటర్ సర్కార్ నిధులతోని గ్రామాలు డెవలప్ చేస్తున్నామని పువ్వు పాటోళ్ళంటే రాష్ట్ర సర్కార్ నిధులతోనే పంచాయతీలు పనులు చేసుకుంటున్నాయని రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ నాయకులు అంటున్నారు. కానీ గీడ మాత్రం అసలు ఊరే లేకున్నా కూడా లక్షల రూపాయలతోని అభివృద్ధి పనులు చేసిండ్రు. అగో ఊరు లేకుంటే పనులు ఎట్లా చేసిండ్రంటరా? చలో పారి మరి ఆ ఊరు కథ ఏందో పూరా గడుచుకుందాం. అభివృద్ధి పనుల ముచ్చట అన్నారు, ఊరు లేకుంటేనే పనులు చేసిరన్న వార్త అని చెప్పి గిట్లా ఏడుస్తున్న వాళ్ళని చూపిస్తున్నారేందని అనుకుంటున్నారా? వీళ్ళు ఏడ్చేది వాళ్ళకేదో పానంలో తక్లీఫ్ అయ్యి కాదు, కన్న తల్లి అసొంటి ఊరు కాలగర్భంలో కలిసిపోతున్నదని. అవునుల్లా, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి ఊరు వీళ్ళది. వెళ్లి రిజర్వాయర్ కింద మునిగిపోతుందని ఆ ఊరి జనాలకు నష్టపరిహారం ఇచ్చి పునరావాస కాలనీకి తరలించిర్రు అధికారులు. ఇక ఆ ఊళ్ళున్న ఇండ్లను నేలమట్టం చేసి కూడా 2 ఏళ్లు దాటింది. కాకుంటే ఊరే లేకున్నా ఆ ఊళ్ళే అభివృద్ధి పనులు చేస్తున్నట్టు బిల్లులు మాయం చేసిరు కొందరు బద్మాషిగాళ్ళు. ఆ ఊరిని జనాలు ఖాళీ చేసేయాళ్లకు గ్రామ పంచాయతీలో 39 లక్షల రూపాయల నిధులు ఉన్నాయట. దానికి తోడు అటు సెంటర్ సర్కార్ నుంచి ఇటు రాష్ట్ర సర్కార్ నుంచి కూడా వస్తున్న నిధులను ఇదివరకు ఆడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శి, లోకల్ లీడర్లు, పెద్ద ఆఫీసర్లు కలిసి బుక్క పెట్టిరట. 2023-24 సంవత్సరంలో నీళ్లు సప్లై చేసినందుకు, మోరీలు సాపు చేసినందుకు 67,200 రూపాయలు, కరెంటు పోలు బుగ్గల కోసం 1,14,912 రూపాయలు, నీళ్ల సరఫరా జీతాల కోసం 86,400 రూపాయలు, నీళ్ల సరఫరా ఇంకా వేరే ఖర్చులు కలిపి 60,400 రూపాయలు, గ్రామ పంచాయతీల ప్రోగ్రాంలు చేసినందుకని 18,000 రూపాయలు ఖర్చు పెట్టినట్టు తప్పుడు రికార్డులు సృష్టిస్తే బిల్లులని కూడా మంజూరైనాయి. ఇక అసొంటి ఖర్చుల కిందనే 2024-25 సంవత్సరంలో ఓ పారి 70,000 రూపాయలు, ఇంకో పారి 2,94,000 రూపాయల బిల్లులు మాయం చేసిర్రు కేటుగాళ్ళు. ఇక ఈ ముచ్చట గురించి ఈ అన్న పురాగా చెప్తున్నాడు. ఇనుండ్రి. గుడాటిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి భూ నిర్వస్తుని 2023 మే 11 రాత్రి మమ్మల్ని భూ నిర్వస్తులందరినీ ఇక్కడి నుంచి వెళ్ళి వాటర్ రింపేస్తామని చెప్పి తరలించడం జరిగింది. ఇదే ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ లేదు, గుడాటిపల్లి గ్రామ పంచాయతీ లేదు. మేము ఎప్పుడైతే ఊరు వెకేట్ చేస్తున్నామో అప్పటికి గ్రామ పంచాయతీలో ఉన్న నిల్వ మొత్తం 47 లక్షలు. అట్టి నిల్వ 47 లక్షల రూపాయలు మేము గ్రామం నుంచి బయటకు వచ్చినప్పుడు గ్రామ పంచాయతీలనే ఉండాలి. కానీ మరి 2023 నుంచి టిల్ నౌ ఇప్పుడు 2025 వరకు దాదాపు 25 లక్షల నుండి 30 లక్షల వరకు గ్రామ పంచాయతీ నిధుల బిల్లులు క్లెయిమ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ గ్రామం లేదు, ఇక్కడ నిర్వాసితులు లేరు, ఇక్కడ ప్రజలు లేరు, ఎలాంటి డెవలప్మెంట్ స్కీమ్ లేదు. ఎట్లా క్లెయిమ్ చేశారు, ఎలాంటి ఈ బిల్లులు ఎవరు తీసుకున్నారు అనేది మేము ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. పూర్తి సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఇలాంటి సొమ్మును, అవినీతిని ఎవరైతే ప్రజాప్రతినిధులు, అధికారులు దుర్వినియోగం చేసిలో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి ప్రభుత్వ సొమ్మును ఎక్కడైతే నిర్వాసిత ప్రాంతాలు జీవనం కొనసాగిస్తున్నారో కాలనీలలో ఈ ఫండ్ను తీసుకుపోయి అక్కడ వాళ్ళ డెవలప్మెంట్ కు ఖర్చు పెట్టాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అదన్నట్టు ముచ్చట. కన్నతల్లి లాంటి ఊరు ప్రాజెక్టు పాలై చెట్టుకోవలు పుట్టకోవలు అన్నట్టు ఊరోళ్ళంతా ఆగమైన బాధలుంటే ఇక దొరికిందే ఛాన్స్ అని కొంతమంది దొంగ బద్మాషిగాళ్ళు ఈ ఊరి గ్రామ పంచాయతీలున్న నిధులను స్వాహా చేసే ఉపాయం చేసిరట. అదే కాదు, అది వరకు గ్రామ పంచాయతీలున్న పాత సామాన్ల సుతం అమ్ముకొని జేబులు నింపుకున్నారట. శవాల మీద పేలాడేరుకున్నట్టు కాలగర్భంలో కలిసిపోయిన ఊరు మీద వాడి కూడా దోసుక తిన్నారంటే వీళ్ళని ఏమనుడు చెప్పుండ్రి. ఇక ఈ అవినీతి మీద పోరాటం చేస్తున్న గి అన్న కలెక్టర్ దాకా పోయి ఫిర్యాదు చేస్తే విచారణకు ఆదేశించిరట. మరిగా దీంట్లో పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి విచారణ పకడ్బందీగా చేసి వాళ్ళు తిన్న పైసలన్నీ కక్కిచ్చి పునరావాస గ్రామంలో ఖర్చు పెట్టాలని గుడాటిపల్లి ఊరోళ్ళు అంటున్నారు. చూడాల మరి అధికారులు ఏం చేస్తారనేది. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచే యాళ్ళైంది కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాల్టి వార్త? ఈ పూరడేమో ఈడ కూర్చున్నాడు కదా. ఏయ్, నువ్వు చేసే కథలేంది, నీ వయసు ఏందిరా? కొద్దిగా బుద్ధి ఉన్నదా నీకు? నీ అయ్య వాళ్ళు నిన్ను గింతెత్తు వాటికనే సాధినారా? నువ్వు బయటకు పోయి నేర్చుకునే చదువు గిదేనా? సార్లు చెప్పిన చదువు గిదేనా రా? తోచోడు తొడగోసుకుంటానా, నువ్వు మెడ కోసుకుంటావా?
పనాడు ఇంటికి బా. నేను రానుపో. ఊళ్ళో ఎంత ఇజ్జత్ పోతుందో తెలుసా? ఓ నీకున్నది నా తోక మాటల ఇజ్జత్ అని నువ్వు నాకు నీ ఇజ్జత్ గురించి చెప్తాను. వాళ్ళకి తక్కువ నాడు ఇంటికి నాడు. ఏంటి ఎందుకు రావు? అగ్గో ఏందే తాత తమ్ముడిని గంతగానం బతిమలాడుతున్నావు ఎందుకే? వాళ్ళ ఇంట్లో ఏదన్నా పంచది ఇట్లా అయిందా ఏంది? అవునే తల్లి అయినా ఏర్పలా. నీకున్న బండికి ఆయిందిరా ఓ 10 రూపాయల సరుపు తీసుకొచ్చి నానబెట్టి మంచిగా కడిగేది ఉంటే తల 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 మెరుతుంది ఎరికేనా? ఓ 10 రూపాయల కొబ్బరి నూనె తీసుకొచ్చి రుద్దేది ఉంటే ఎంత సాపుగా అవుపడుతుందిరా. మంచిగా రంగుల కాగితాలు తీసుకొచ్చి దానికి అతికించుకొని తొవ్వ పొంచి పోతుంటేనైతే నా స్వామి రంగా గంగిరెద్దు కదా ఉరికినట్టు ఉరుకుతుంది. ఏమైందిరా ఎస్కెల్ బండికి? దానికంటే మొగోని బండిని పట్టుకొస్తావా నువ్వు? తప్పుడు దేవుని ఇంతకు ముచ్చటేందో చెప్పమంటే గా పొల్లగానికి శుద్ధులు నేర్పుతున్నావు ముసలోడా. ముచ్చటేందో నాకు చెప్పు. డుగ్గు డుగ్గు బండి కావాలన్నట ఈ మోగోనికి. దాని పేరేందో ఏదో ఉంటుంది. ఏంద్రా దాని పేరేందో చెప్పు. దానికి రాయల్ ఎన్ఫీల్డ్. అగో ఆ బండి కావాలన్నట ఈ మోగోనికి. అంచను 2.5 లక్షల రూపాయలు పెట్టి ఏ నిచ్చలు కొంటారా సిప్పి రెంచుకోవాలని నీ అయ్యావా? ఆ బండి కొనియకుంటే నేను చత్తా అని ఈ చేను చిలకలు పట్టుకొని ఉరికెత్తాండి అంచను. నాడు ఇంటికి నాడు ఏంది రావా? అనకల గుద్దుతా. అవ్వో నీదేమందం రా తమ్మి? బండి కొనియకుంటే బాయిలో పడి చస్తావురా. ఇదేనా నీ అందం? ఇంట్లో మన పరిస్థితి ఏంది మరి? ఆ బండి అవసరం నాకు ఉన్నదా లేదా అనేది ఆలోచన చేయవా? వానికెవ్వనుకో ఉన్నది అని దాన్ని చూసి నాకు అదే బండి కావాలంటే బండిని చూసి మారవానం పోతావా చెప్పు? మరి ఆ బండిని కొనే పరిస్థితి నా అయ్యవ్వకు ఉన్నదా లేదా? మరి దానికి కావాల్సిన 2.5 లక్షల రూపాయలు నా అయ్యవ్వ ఏ నుంచి తెస్తారు ఏంది అని జర్రంతనన్న ఆలోచన ఉండాలనా వద్దా? మన ముచ్చట చెప్పు ఉండాలనా వద్దా? అగో గిట్లనేనే తాత. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలో ఒక తమ్ముడు తల్లిని పల్కపోను కొనియమంటే కొనియలేదని బాధతో ఊరేసుకొని జీవి తీసుకున్నాడే. ఓ మీనోళ్ళ మన్నుగొట్ట మిమ్మల్ని కని ఇంత పెద్ద పెంచితే మీరు ప్రయోజకులై అయ్యే వాళ్ళకి ఇంత కూడి పెడతారని ఆశపడితే పలకపోను కొనిత్తలేరు, డుగ్గు బండ్లు కొనిత్తలేరు అని జీవి తీసుకుంటారా? ఇదారా పద్ధతి? ఇదేనా కథ? అయినా పలకపోను డుగ్గు బండ్లు ఏమన్నా కడుపులు నింపుతాయిరా? చెప్పవేమురా? మీకు ఏడేడు పద్ధతి ముసలోడ గోచి పెట్టుకొని ఊరేంబడి తిరుగుతే తెలుస్తా మీకు మా యూత్ పరిస్థితి ఏంది అనేది? నీకు జర్రంతా నన్న ఇజ్జత లేదేంద్రా తమ్మి? నీ అయ్యవ్వ రెక్కలు ముక్కలు వేసుకొని సంపాదించిన సొమ్ముతోని ఇట్లా జల్సాలు చేసే బదులు నువ్వే కట్టం చేసుకొని సంపాదించుకొని కొనుక్కోవచ్చు కదరా బండ్లు పలకపోన్లు. ఆగే బుజ్జి. అరే నేను తిట్టిన తిట్లకే పొలగాడు పిసుక చస్తాడంటే నువ్వు తిడతావు మళ్ళీ? అది ఆగవద్దు దర్శన ఇంటికి రానే నాకు బండి కొనేది నిన్న ఆ ఇంట్లో అడుగు పెట్టనే పెట్టాడు. నువ్వేంది నాకు చెప్పే ఇన్నిసార్లు వీక్ నువ్వు అంతే ఏంద్రా ఏమో బూతుగారు ఇస్తా బాగా నకరాలు చేస్తాను ఏంద్రా? బూతుగారు ఇస్తా నకరాలు చేస్తాను ఏంది? బండి అడుగుతావు ఇంకోసారి గుర్తు నాడు సిప్పి రెడ్కలు పెట్టుకొని ఏదో పాపాలు బుద్ధి కథలు చేస్తాను నాడు. అగ్గో నన్ను తిట్టద్దని చెప్పి నువ్వు గంతగానం కొడుతున్నావేందే ముసలోడా? కొట్టకపోతే వీడు చేసే కథలకు ముద్దించుకోవాలనా? మనిషికి మాట గొడ్డుకు దెబ్బ అని వచ్చినా అన్నారా? చెప్తే నోనికి సమాధానం ఇట్లనే చెప్పాలి. ఇంట్లో అయ్యవల భయము లేదా, బల్లె సార్ల భయము లేదా, బయట నాసంటోని భయం కాకపోతే వీడు ఎగిరిచిన భూతం గాడు. అరే సత్తా అని బాగా బెదిరిస్తాను. నువ్వు సత్యం బిక్కొని పోతావురా? మనిషి పుట్టుక పుట్టినప్పుడు బతికి సాధించాలి. నీ అయ్యవల మీద పెత్తనం చేసుడు కాదు. నువ్వు కట్టపడి సంపాదించుకొని నీ కోరికలను నెరవేర్చుకోవాలి. ఒక పూట తింటే ఇంకో పూటకు గతికి లేని నీ అయ్యవలు 2.5 లక్షల రూపాయలు పెట్టి డుగ్గు బండి కొనియాలంటే ఏ నుంచి తెచ్చుకొనిస్తారా? వాళ్ళ మీద బాగా పెత్తనం చేస్తాను. సిగ్గు శరం లేదు బోసిడికే. అబ్బా ఒక్కొక్కసారి కొంతమందికి నువ్విచ్చే ట్రీట్మెంటే కరెక్ట్ అనిపిస్తుంది తాత. మరి లేకుంటే అదే మొన్నటికి మొన్న గిత్తనే పిల్ల నాకు ముక్క కూర వాడి పెట్టలేదు అని ఇల్లు బీకి పందిరేసినంత పని చేసిందే అంటాను. అరే నీ ముద్దు కిందికి 30 ఏళ్ళు రాబోతానయి. నీ ఇల్లు గురించి నీ ఆర్థిక పరిస్థితి గురించి కొద్దిగానైనా ఆలోచన చేయవా? బాడుకావు కొద్దిగానైనా సిగ్గు శరం లేదురా? అనుకున్న దానికల్లా ఇయ్యకపోతే నీ దత్తా ఇదేనే గురుడు. ఇగో వీని లెక్కనేనే తాత. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో పెళ్ళాం చికెన్ కూర వండమంటే వండలేదని పెళ్ళాంతోని పంచాది పెట్టుకొని భర్త ఊరేసుకొని జీవి తీసుకున్నాడే. గిట్ల తయారైలేం పిల్ల ఈ జనాలైనా కూడా. మరి ఆ పిల్లమైన ఇంతంత చికెన్ కూర వండి మునట్టం చేయకపోయింది.
మరి ఆ పెనిమిటి అనేటోడైనా మరి ఆ చికెన్ కూర పిల్ల వండకుంటే వాడన్నా అనుకుంటే అయింది. అట్లా అనుకున్నాడు చేత కాకపోతే హోటళ్ళకి పోయి నేను 100 రూపాయలు 50 రూపాయలు వారైతే మంచిగా వండిస్తాను, అది తింటే అయిపోవు కదా. ఇప్పుడు ఇంత జీవి తీసుకుంటే ఎవరికి నట్టం అని చెప్పు. కడుపులోకి పుచ్చిన పిల్లగాళ్ళు ఆగమాయి, కట్టుకున్న భార్య ఆగమాయ, కడుపుతోడు కన్నా అయ్యవలకు కడుపు కోత మిగిలే. ఏమిటికి వచ్చినాడు చెప్పు. జనాలు గిత్త తయారవుతారా అనుకోలేదు తల్లి. సరే సరే కానీ కడమ వార్తలు అయితే చదువుకో. నీ సంగతి ఏందిరా, ఇంకోసారి బండి అడుగుతావా? నాకు బండి అదేమదే తాత, ఇక నేను పెళ్ళైనాక కొనుక్కుంటా. పెళ్ళైనాక కొనుక్కుంటా అంటే పిల్లం వచ్చినాక పిల్లలు టార్చర్ పెడతావా ఏంది నాకు బండి కొనియాలని? నువ్వు మొగోని అయితే నీకు తెలివి ఉంటే నీ సొంతంగా నువ్వు సంపాదించుకొని బండి కొనుక్కో. సరే నువ్వు అను దీర్ఘాలు తిత్తాను మీద బాడుకోవు నాడు పరాసుకోమనిపిస్తాను బతకాయి ఏడుదో. మరి ఇక చూస్తున్నారు కదా పబ్లిక్, పిల్లలను కనుడే కాదు వాళ్ళను బుద్ధిగా పెంచుడు, ఏ కష్టం వచ్చినా అధైర్య పడకుండా ఎదుర్కొనే శక్తి తెలివితేటలు ఉండేటట్టు పెంచాలి. అంతేగాని మా పిల్లలకి ఏ కష్టం తెలియకుండా పెంచుతామంటే గిట్లనే ఏగి తయారవుతారు, చేతికి దొరకకుండా పోతారు, అటెంకా కన్నులకు శోకం మిగులుస్తారు. కాబట్టి పిల్లలను సంస్కారవంతంగా పెంచుకోండి, గొప్పగా తీర్చిదిద్దుండ్రి. ఇక అట్లనే పిల్లలు కూడా లేని శాతలు వేసి ఉత్తగా మీ జీవితాలను ఆగం చేసుకోకుండ్రి. భవిష్యత్తులో ఇంకా ఎంతో చూసేది ఉన్నది. సరేనా? దసరా పండుగ దగ్గర పడుతుందంటే బట్టల దుగ్న పొల్లు గిరాకంతా మాకే రావాలన్నట్టు ఆఫర్ల బోర్డులు జోరుదారుగా పెడుతుంటారు. దుగ్నం కనబడకుండా కట్అవుట్లు బట్టలతోని నింపుతారు. ఇంకొందరు డీజే పాటలు పెట్టి మరి జనాల సూపు తిరిగేటట్టు చేస్తుంటారు. ఇక మార్కెట్లకు ఏదైనా కొత్త వస్తువు వచ్చిందంటే మార్కెటింగ్ చేసేటందుకు చౌరస్తా కాడ కట్అవుట్లు కడతారు. ఇంకొందరు మనుషులకు ఫ్లెక్సీలు కట్టి తిప్పుకుంటారు. అట్లా గీడో అన్న ఎవ్వరు చేయని తీరు దుగ్నం ఫేమస్ అయ్యేందుకు ఇచ్చంత్రాలు ఇక్మతి చేసిండు. చూస్తే ఇసొంటి ఐడియా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు పక్కా. వారెవ్వా జోరుదారుగున్నది కదా అన్న, ఫ్రీ పబ్లిసిటీ ఐడియా. చెట్టు కొమ్మ మీద పిట్టర్లెక్కనే వాలినాయి సీసీ కెమెరాలు. టైర్ల దుక్నం ముంగట టైర్లు వేర్చినట్టు బోళ్ల దుక్నం ముంగట బోళ్లు నెట్టుకొట్టుడు కామన్ గాని వెరైటీగా ఎట్లుండాలని ఆలోచన చేసి సీసీ కెమెరాలను స్తంభం ఎక్కిచ్చిండు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లుండే రూపాచార్ అనేటి ఈయన. ఈ అన్నకు సీసీ కెమెరాల దుకాణం ఉండదట. దాంట్లో ఖరాబైన వాటిని తీసి ఉత్తగా అవతల వారెత్తే ఏమస్తదని ఈ ఉపాయం ముంగటేసుకున్నాడట. సీసీ కెమెరాలన్నీ చెట్టు మీద పిట్టల్లేక ఒకటే తాన గానొచ్చటాళ్లకు అటు దిక్కు పోయేటోళ్ళు ఇచ్చంత్రంగుండదని ఆగి మరీ చూసిపోతున్నారట. బుడ్డ కెమెరాలను చూడంగానే శత్రువు లెక్క ఫీల్ అయ్యే దొంగగాళ్ల నజర్ల వడనట్టున్నది ఈ కెమెరాల స్తంభం. లేకుంటేనా ఈ పాటికి ఎప్పుడో పక్కున వలిగేటి కావచ్చు పోన్రి. బంగారం దుక్న పొల్లు కూడా ఈ అన్న లెక్క ఆలోచన ఎత్తే ఎంత మంచిగుండని అనుకోబట్టిండ్రు. సోషల్ మీడియాలో ఈ ముచ్చట గిర్ర తిప్పుకుంటా ఐడియాను తారీఫ్ చేస్తున్న జనాలు. పెద్ద పెద్ద అడవులున్న కాడ మనుషులను పొత్తం పెట్టే కొండ శిల్వలు కూడా ఉంటాయి. అవి బక్కపలసగుండే మనుషులను చిన్న పిల్లగాన్లను బుక్క పెడతాయి. అగో అచ్చం గట్లనే గిడో మూతవారు కూడా కొన్నింటిని కడుపులేసుకున్నాడు. ఆయన ఏం మింగిండు ఏం కథ పూరాగా చూద్దాం పాన్రి. వయసులున్న పిల్లగాండ్లు బండలు తిన్నా అరిగించుకోవాలనని ఎనకటి పెద్ద మనుషులు ఉత్తగా అంటుండే. బండలు తింటామా? తిన్నా అవి అరుగుతాయా? మరి ఉత్తరప్రదేశ్ గజియాబాద్ కాడుండే గీ సచినన్న ఆ ముచ్చటను మస్తు సీరియస్ గా తీసుకున్నట్టున్నాడు. కొండ శిల్వ మింగినట్టే కానొచ్చిన 29 స్టీల్ చెంచాలను, 19 పండ్ల బ్రష్లను, ఓ 2 పెన్నులను బుక్క పెట్టిండు. ఇంతకు రొట్టె సబ్జీ తినాల్సిన నోటితోని స్టీల్ సామాన్లను ఎందుకు మింగిండంటే దీనికి పెద్ద స్టోరీనే ఉన్నదొల్లా. ఈయన మంచి పోతవరి అట. అంటే గదెనొల్లా మందు సుక్కలను పొద్దుమాపు తేడా లేకుండా పోత వస్తాడట. లీటర్లకు లీటర్లే షీప్ లిక్కర్ను లివర్ లీకేటట్టు తాగేదట. ఇక ఇంటోళ్ళు ఈయన కథ ఎట్లనో ఉన్నది. ఆయనతో పానం పోతదని మందు మాన్పించే ఉపాయం చేసిండ్రట. తీసుకుపోయి డీ అడిక్షన్ సెంటర్లో వారేసిండ్రట. ఇగాడెట్లుంటది? మత్తు సుక్కలకు బదులు మందు గోళీలు, టైంకి తిండి, అది కూడా సాలని డైటో. ఈ రామ్ లేకుండా డాక్టర్ల పర్యవేక్షణ ఉంటదాయే. ఇది మనసున వట్టలే. సర్కారు గల్లెపెట్ట నింపేటందుకు అద్దు అదుపు లేకుండా పొద్దు మాపు నిరంతరం కృషి చేసే వాళ్లను పట్టుకొని గింత పనిచేత్తరా అని మస్తుగా రానికొచ్చిండు. సుక్కా మందు లేక పిసలేసి కనిపించిన స్టీల్ సామాన్లను, వాడి పారేసిన బ్రష్లను లోపటేసిండు. 2-3 దినాలకు కడుపంతా పిసికినట్టయ్యేటాలకు దావకానికి ఎసుకపోయిండ్రట. ఆడ బుడ్డ కెమెరాలు పెట్టి కడుపుల చూడంగానే అసలు ముచ్చట బయటపడ్డది. ఇది వైద్య చరిత్రలనే అరుదైన సంఘటన. మెడికల్ మిరాకిల్ అని డాక్టర్లు బొత్తగోసి స్క్రాప్ నంతా బయటికి తీసిండ్రు. ఇప్పుడైతే మంచిగానే ఉన్నాడట ఈ పోతవారి. తెల్లెంటికలకి రంగెత్తే ఉన్నెంటికలు పూసినట్టు మందు మాన్పియ చూస్తే కొత్తగా స్టీల్ సామాన్లు తినే అలవాటు మోపైందని
మల్లోతాపు డి అడిక్షన్ సెంటర్ కు పంపారు కావచ్చు వాళ్ళ ఇంటోళ్ళు. ఇక తెచ్చిన వార్తలను అయిపోయినాయి. ఇవుల్లా ఇవాళ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.